ఛానల్ జాబ్ క్వరీస్ ఒక ఎక్సలెంట్ ఐటీ రిమోట్ జాబ్ అయితే మనం తీసుకురావడం జరిగిందండి. సో ఇంట్లో నుంచే మీరు చక్కగా వర్క్ చేసుకోవచ్చు. ఇది మనకి సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టెస్టింగ్ రిలేటెడ్‌గా అయితే ఉండబోతుందన్నమాట ఆపర్చునిటీ. ఏం ఆర్గనైజేషన్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ కూడా మీకు ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఇది ఫ్రెషర్స్ అప్లై చేయొచ్చండి. ఫ్రెషర్స్ రీసెంట్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేయొచ్చన్నమాట. సాలరీ అవన్నీ కూడా నేను వీడియోలో డిస్క్లోజ్ చేయబోతున్నాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ బిఫోర్ దాట్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్లై చేయడానికి డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటుంది. ఆర్ ఎల్స్ మన jobquest.com వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు మన ఐటీ అండ్ నాన్ ఐటీ జాబ్ సెక్షన్‌లోకెళ్ళి అక్కడ క్లిక్ చేయడం వల్ల కూడా మనకి ఇక్కడైతే డైరెక్ట్‌గా లింక్స్ అయితే కనిపిస్తాయన్నమాట. ఇక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చన్నమాట. మీకేమైనా డౌట్స్ ఉన్నాయో యూ కెన్ డెఫినెట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలి అనేది కూడా నాకు ఒకసారి కామెంట్స్‌లో మెన్షన్ చేయండి. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఏంటంటే రిమోట్ జాబ్ రిలేటెడ్‌గా ఇప్పుడు చాలా మంది ట్రై చేస్తూ ఉంటారు. చాలా హైరింగ్ కూడా జరుగుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ వరకైతే మనకైతే హైరింగ్ పీక్‌లో ఉంటుందన్నమాట. సో డెఫినెట్‌లీ మీ రెజ్యూమ్‌ని ప్రొఫెషనల్‌గా బిల్డ్ చేసుకోండి. సో బిల్డ్ చేసుకోవడానికి మీరు చాట్‌జిపిటీ ఆర్ జెమినైని యూజ్ చేయొచ్చు. యాస్ వెల్ యాస్ ప్రొఫెషనల్ ఎక్స్‌పీరియన్స్ రెజ్యూమ్స్‌కి కూడా వెబ్‌సైట్స్ కొన్ని ఉంటాయన్నమాట. సో వాటిని యూజ్ చేసి మీరు ప్రొఫైల్ అయితే కరెక్ట్‌గా రెజ్యూమ్‌కి జేడీకి తగ్గట్టుగా మెన్షన్ చేసుకోండి. ఓకే. సో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ టెస్టింగ్ రిలేటెడ్‌గా ఇంజినీర్ లెవెల్ 1 పొజిషన్ అన్నమాట ఇది. ఇది ప్యూర్‌లీ రిమోట్ ఆపర్చునిటీ. మీరు ఇక్కడ చూడొచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ చేసుకోవచ్చన్నమాట. ఆర్గనైజేషన్ గురించి అయితే డీటెయిల్‌గా ఇక్కడ మనకి ఇచ్చేసారు. సో మనకి ఆర్గనైజేషన్ ఎలా ఉంటుంది, ఎన్ని సెక్టార్స్‌లో వీళ్ళు ఆల్రెడీ ఫార్మ్ అయి ఉన్నారు, యాస్ వెల్ యాస్ వీళ్ళ ప్రోటోకాల్స్ ఏంటి, అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ రావడం వల్ల ఎలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి, రూట్స్ ఏంటి అనేది కూడా క్లియర్‌గా డిజైనింగ్, డెవలప్‌మెంట్ అండ్ ఎగ్జిక్యూషన్ రిలేటెడ్‌గా అయితే ఇక్కడ కంప్లీట్‌గా ఆర్గనైజేషన్ గురించి ఇచ్చారు. సో ఒకసారి డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్‌గా ఆర్గనైజేషన్ గురించి తెలుసుకొని అప్లై అయితే చేయండి. ఓకే. సో ఇక్కడ మనకేంటంటే మీకు బేసిక్‌గా టెస్టింగ్ రిలేటెడ్‌గా అంటే ఇది ఇక్కడ మాన్యువల్ టెస్టింగ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనం మాన్యువల్ టెస్టింగ్‌లో ఓఎస్ రిలేటెడ్‌గా లైక్ ఐఓఎస్ అండ్ నెక్స్ట్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ రిలేటెడ్‌గా అయితే మొబైల్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ రిలేటెడ్‌గా కూడా మనకు వర్క్ ఉంటుందన్నమాట చెప్తున్నారు. అండ్ మీకు ఎక్స్‌పీరియన్స్ దేనికి రిలేటెడ్‌గా లైక్ మీకు ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్‌షిప్స్ ఏమైనా చేసున్నారనుకోండి జావా ఆర్ పైథాన్ రిలేటెడ్‌గా అవి కూడా మీరు పెట్టుకోవచ్చన్నమాట. అండ్ ట్రబుల్ షూటింగ్ రిలేటెడ్‌గా మనకు తెలిసుండాలి ఎలా చేయాలి. అండ్ నెక్స్ట్ మీకు లైనక్స్ గురించి గానీ, మ్యాక్ గురించి గానీ ఒక ఐడియా అయితే ఉండాలన్నమాట. ఆఫ్టర్ థాట్ యూ హావ్ టు బి గుడ్ అట్ ద గిట్ కమాండ్స్ అండ్ నెక్స్ట్ మనకి మాన్యువల్ టెస్టింగ్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ జీరా ఇలాంటివి అయితే మనకి తెలిసి ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అండ్ ఫ్రెషర్స్ టు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ నుంచి అయితే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్ నుంచి ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేస్తారన్నమాట. హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలని చెప్పని. సో దానికి రిలేటెడ్‌గా ప్రాజెక్ట్స్ మీరేమైనా చేసుంటే మీ రెజ్యూమ్‌లో యాడ్ ఆన్ పెట్టుకొని సర్టిఫికేషన్స్ ఏమైనా ఉన్నా గానీ యూ క్యాన్ ఏబుల్ టు సర్టిఫికేషన్ రిలేటెడ్‌గా అయితే రెజ్యూమ్‌లో మెన్షన్ చేయండి. ఓకే. సో ఇక్కడ మనకి ఏంటంటే మంచిగా ఈ ఆర్గనైజేషన్ నుంచి వచ్చే బెనిఫిట్స్ గానీ, ప్రోగ్రామ్స్ రిలేటెడ్‌గా గానీ, గ్రోత్ ఆపర్చునిటీస్ గురించి గానీ కంప్లీట్‌లీ మనకైతే ఇచ్చేసారన్నమాట. సో ట్రావెలింగ్ అయితే మనకేం ఉండదండి. మనకి ఉంటే అప్పుడప్పుడు బేస్డ్ ఆన్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఉండొచ్చు. అది కూడా 0-5% అని మెన్షన్ చేశారు ట్రావెలింగ్. సో ఇంట్లో నుంచే చక్కగా 2 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు మనకి కంప్యూటర్ సైన్స్, బీటెక్ బ్యాక్‌గ్రౌండ్ ప్రతి ఒక్కరు కూడా మనకి స్పెసిఫిక్‌గా ఈ డొమైన్ నుంచే వాళ్ళే అప్లై చేయాలని లేదు. అందరూ కూడా అప్లై చేయవచ్చు. ఓకే. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిమోట్ ఆపర్చునిటీ కోసం ఎవరైతే ఇంట్లో నుంచే ఐటీ టెస్టింగ్ రిలేటెడ్‌గా చూస్తున్నారో వాళ్ళకైతే ఈ వీడియోని డెఫినిట్‌గా షేర్ చేయండి. మీరు అప్లై చేయడానికి ప్రాపర్‌గా రెజ్యూమ్‌ని బిల్డ్ చేసుకొని నెక్స్ట్ యూ కెన్ ఏబుల్ టు అప్లై. సో ఈ లింక్ మనకి వితిన్ ఎ షార్ట్ స్పాన్‌లోనే క్లోజ్ అయిపోతుందండి. సో ఎప్పుడైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ టైం వరకు మనకి నిన్ననే పోస్ట్ చేశారన్నమాట. సో మనకి ఫెబ్ 28 ఈస్ ద ఎండ్ డేట్. దానికన్నా ముందు కూడా క్లోజ్ చేయకపోవచ్చు. సో త్వరగా మీరు రెజ్యూమ్‌ని బిల్డ్ చేసుకొని అప్లై చేయడానికి మాక్సిమం ట్రై చేయండి. అండ్ ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఓకే. మీకేమైనా డౌట్స్ ఉన్నా యూ కెన్ డెఫినెట్‌లీ కామెంట్ డౌన్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలేంగే. చల్తే థాంక్ యూ సో మచ్.